ఎవరింట్లో మసాలాలు ఉల్లిపాయలు మొదలైనటువంటివి వాడరో, సాత్విక ఆహారం తింటారో వాడి అప్లికేషన్లో రాసే కులంతో సంబంధం లేదు, వాడు బ్రాహ్మణుడు. అప్లికేషన్లో మీరు ఏమన్నా రాసుకోవచ్చు కులం, ఏ రిజర్వేషన్స్ కోసమో దేనికోసమో అభ్యంతరం ఏం లేదు. కానీ ఇంట్లో ప్రతిరోజు స్నానం చేసి దేవుడికి ఇంతో అంతో పూజో దండమో పూజ చేస్తున్నో దండం పెట్టుకునో తమోగుణ ప్రధానమైన ఆహారం తినకుండా సాత్విక ఆహారం తింటూ ఉంటే వాళ్ళని బ్రాహ్మణులుగా చెప్పచ్చు. అంటే మనం బ్రాడ్గా ఈ రోజుల్లో ఒకటి చెప్తున్నాం, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అని. అఫ్కోర్స్ మైనారిటీస్ అనుకోండి వెజిటేరియన్స్, ఇప్పుడు మైనారిటీలు ఎవరయ్యా అంటే వెజిటేరియన్స్ మాత్రమే. మైనారిటీలు ఎవరంటే మసాలాలు ఉల్లిపాయలు తినరు, అంటే తినడానికి ఏం ఉండదు, మంచినీళ్ళు తాగి రావాలి, ఒకవేళ ఐస్ క్రీమ్ ఉంటే తిని రావాలి. ఎందుకంటే పెరుగులో కూడా ఉల్లిపాయలు ఉంటాయి, రైతా అన్న పేరుతో. ఏం తింటారు? ఓసారి అలా చూసేసి ఒక దొనప్ప గారని చెప్పి మాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండేవారు, ఆయన అనేవారు నాన్ వెజిటేరియన్ అప్రోచ్ టు వెజిటేరియన్ ఫుడ్ అన్నారు ఆయన. నాన్ వెజిటేరియన్ అప్రోచ్ టు వెజిటేరియన్ ఫుడ్, శాకాహారాన్ని కూడా మాంసాహారం లాగా ఉండే పద్ధతి. మరి వీళ్ళని వెజిటేరియన్స్ అని అనొచ్చా అంటే ఆలోచించాలి. ఉండేది ముక్క మాత్రం శాకం ముక్కే ఉంటుంది, కానీ మిగిలిందంతా మరోటే. సాత్వికమైన ఆహారం, ఆహార శుద్ధి అంటే అదే. అటువంటి చోట ఉండి తాను ఉండేటటువంటి ప్రదేశం అశివం భయం. సరే, ఆహారం తినడానికి అక్కడ వెళ్ళినా ఉన్నటువంటి ప్రదేశము అమంగళకరము భయాన్ని కలిగించేది అయ్యుంటే కూడా, చాలా భీకరంగా ఉన్నా సరే దాని గురించి చెప్పడం. సాధారణంగా ఎక్కడ ఉంటారు యోగులు వాళ్ళు? ఏ శ్మశానాల్లోనో, పాడుపడ్డ ఇళ్లల్లోనో, దేవాలయాల్లోనో, పాములు పులులు తిరిగేటటువంటి చోట్ల ఉంటారు. అంటే యోగి అయినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు సమస్తంలోనూ పరబ్రహ్మాన్నే చూస్తూ ఉంటాడు గనక వాడికి ఇది అశుభంగా కనిపించదు. నేను ఇందాకే చెప్పాను, నమశివాయచ శివతరాయచ అన్నదానికి అర్థం తెలియక చాలా కొన్నేళ్ల పాటు నేను గిలగిలగిలా కొట్టుకున్నా. శివుడు అంటే శుభకరుడు, అందరికన్నా పైన ఉన్నవాడు, అంతకన్నా పైన ఇంకోటి లేదు. శివతరుడెవరు అంటే ఇంకా ఎక్కువ శుభాన్ని కలిగించేవాడెవరు? తర అంటే కంపారిటివ్ డిగ్రీ, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. శివతరుడెవరు అంటే మానవుడి యొక్క దృక్కోణంతో శుభము అశుభము అనుకునేటటువంటి దానికి అతీతమైనటువంటి శుభస్థితి కలిగిన వాడు శివతరుడు. అంటే నాకు ఒకటి శుభమండి, నాకు శుభమైంది మీకు కాకపోవచ్చు, నాకు మంచి అయింది మీకు కాకపోవచ్చు, మీకు మంచి అయింది నాకు కాకపోవచ్చు. ఈ మంచి చెడులు అన్నవి ఎక్కడున్నాయి? మానవుల యొక్క దృక్కోణాన్ని బట్టి ఉన్నాయి. అసలు సృష్టిలో చెడు మంచి అన్నది ఉందా? సృష్టిలో చెడు ఎక్కడుంది? సృష్టిలో చెడు ఉంటే ఆ కాస్త భాగంలోనూ భగవంతుడు లేనట్టేనా? సమస్తం పరమాత్ముడే ఉన్నట్టయితే ఒక చిన్న భాగం చెడు అంటే ఆ కాస్తలో పరమాత్ముడు లేనట్ట? నాకు చెడు అది వ్యక్తిగతం, కానీ అబ్సల్యూట్ కాదే. ఆ భావంతో పరమశుభమైనటువంటి వాడు శివతరుడు. అంటే ఒక్క ఉదాహరణ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. తీపి మంచా చెడ? నాకు మంచే. ఎవరైనా షుగర్ ఫ్యాక్టరీ ఒంట్లో పెట్టుకున్న వాళ్ళకి చెడు, వాళ్ళ ఒంట్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కనుక. ఇప్పుడు నేను పంచదార లేకపోతే బెల్లాన్ని, ఒక మిఠాయిని, ఒక ఐస్ క్రీమ్ని, లేకపోతే ఒక కలాకండ్ని, ఓ లడ్డూని, ఓ మైసూర్ పాక్ని చెడ్డది అని అనొచ్చా? చెడ్డదవుతుంది, అది చెడు కాదు కదా. డయాబెటీస్ ఉన్నవాడికి చెడు,
హైపోగ్లైసీమియా ఉన్న వాళ్ళకి మంచి, అంటే షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి అప్పటికి, వాళ్ళకనే ప్రాణాన్ని కలిగించేటటువంటిది. సాధారణంగా షుగర్ పేషెంట్స్ జేబులో ఒక చాక్లెట్ వేసుకెళ్తూ ఉంటారు. ఎప్పుడన్నా షుగర్ లెవెల్స్ పడిపోతే వెంటనే చాక్లెట్ నోట్లో వేసుకుంటారు, నార్మల్ అవుతుంది. అంటే ఆ వ్యక్తికే ఒక సందర్భంలో అది హాని కలిగించేది, మరో సందర్భంలో అదే వ్యక్తికి మరో సందర్భంలో మేలు కలిగించేది. ఇప్పుడు చాక్లెట్ మంగళమా అమంగళమా? సందర్భం వ్యక్తిని బట్టి మంగళము అమంగళం ఉంది. ఇలా సందర్భానుసారంగా నాకు బాగున్నదంతా మంగళం శివుడు. నాకే కాదు, దీనికి వ్యతిరేకంగా బాగున్నది కూడా నాకే కాదు, ప్రపంచంలో అందరికీ మంగళంగా ఉండేది. వ్యక్తులు ఇది మంగళము ఇది అమంగళము అనుకునే దానికి కూడా పైన ఉండేటటువంటి వాడు శివతరుడు. ఇది ఒక సందర్భంలో నాకు ఇట్ డాన్డ్ ఆన్ మై మైండ్. కొన్ని సంవత్సరాల పాటు ఆలోచించా. శివాయచ శివతరాయచ, శివాయచ శివతరాయచ. శుభప్రదుడైన శివుడు అంటారు, శుభప్రదుడైన వాళ్ళల్లో మరింత శుభప్రదుడు అంటున్నారు. శివుడి కన్నా పైన ఎవరున్నారు అంటే, నేను నా దృష్టితో ఆలోచించినప్పుడు శివుడు, నేను అనేటటువంటి భావనని దాటి ఇంకా పైకెళ్ళి ఆలోచించినప్పుడు శివతరు. కనుక యోగి అయినటువంటి వాడు తానుండే ప్రదేశం అమంగళంగా ఇతరులకు కనపడినా తాను చెప్పడు, భయంగా ఉన్నా చెప్పడు. ఎందుకంటే భయము అమంగళము అన్నది యోగి స్థితికి పైన ఉండేది. ఇది భయంకరమా అంటే ఎవరికి భయం అండి? కొంతమందికి ఇంజెక్షన్ సూది చూస్తే భయం, కొంతమందికి ఇంత కత్తి బ్లేడు చూస్తే భయం, కొంతమందికి సాలీడు చూస్తే భయం. ఏం భయం? కొంతమంది అక్కడ బొద్దింకుంటే ఇక్కడ గంతులేస్తారు. మరి కొంతమంది పాముల్ని పులుల్ని వాటితో ఆడుకుంటారు. ఏమిటి భయం? భయం అన్నది వ్యక్తిగత స్థాయికి సంబంధించింది, అమంగళం అన్నది వ్యక్తిగత స్థాయికి సంబంధించింది. నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత స్థాయిని అధిగమించావో మంగళం లేదు, అమంగళం లేదు, భయం లేదు, భయరహిత స్థితి లేదు. కనుక తానున్నది ఎటువంటిదైనా చెప్పడు. అంతేకాదు మరొక్క లక్షణం కూడా ఉంది బ్రహ్మజ్ఞానికి. ఏమిటంటే, ఎవడైనా తాను ఉన్నతుండని భావించడో, ఎవడు తాను ఉన్నతుండని భావించడో అతడే శ్రేష్ఠుడు. నేను గొప్ప అని నేను అనుకున్నాను అనుకోండి, అంతే, మొదటి మెట్టు మీద ఉన్నాను. ఇంకా 9 మెట్లు ఎక్కే వరకు నాకేం తెలియదు అనుకుంటూనే ఉన్నా. అకించనానాం అని అడుగుతున్నా. 10వ మెట్టు ఎక్కేప్పటికీ నేను అనుకున్నా, అయిపోయింది. 9 మెట్లు జారి 1వ మెట్టు మీదకి వచ్చేసి, ఇంకా అదృష్టం ఏమిటంటే 9వ మెట్టు మీదే. 99వ మెట్టు మీద అయితే మరీ కష్టం, అంతా వేస్టే. ఎవరైతే తనని గురించి గొప్ప అని అనుకోకుండా ఉండగలడో అతడే ఉన్నతుడు. తన గురించి తాను గొప్ప అనుకున్న క్షణాన అతడు ఔన్నత్యం కాస్త పోయినట్టే. ఔన్నత్యం ఇతరుల దృష్టితో ఉండొచ్చు. లోకం చాలా అమాయకులు, అంత తెలివి కలిగినటువంటి వాళ్ళు కాని వాళ్ళు, తమని తాము తెలివి గల వాళ్ళు అనుకునేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. గనక వాళ్ళందరూ నేను గొప్ప అని చెప్పుకుంటే ఓ గొప్ప అని భజన చేస్తారు. పాపం వాళ్ళ దృష్టిలో నేను గొప్ప. కానీ నిజానికి ఏ క్షణానైతే నేను గొప్ప అని నేను అనుకున్నానో, ఇతరులకి చెప్పానో, ఆ క్షణాన నేను గొప్ప కాదు. అయితే కాకపోతే ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పాపం, అంతే. అది వాళ్ళ మంచితనం, అది వాళ్ళ సుహృద్భావం, అంతే తప్ప నా గొప్పతనం లేదు. అలా భావించినటువంటి వాడు మాత్రమే యోగి అని అనడానికి, లేక బ్రహ్మజ్ఞాని అనడానికి సరిపోతాడు.
అంటే ఇందులో చెప్పింది ఏమిటి? ఇతరులని బాధించకూడదు, యోగి అయిన వాడు పీడించకూడదు, ఇంకోటి ఏమిటి, తన గొప్ప తాను చెప్పుకోకూడదు. అలే చెప్పుకోకుండా ఎలా ఉండాలి? చెప్పుకోకుండా ఉండడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ఏ ఏ పరిస్థితుల్లో చెప్పుకోకుండా ఉండాలి? నేను ఎప్పుడు చెప్పుకోకుండానే ఉండాలా? అవతల వాళ్ళు అడిగితే కూడా చెప్పకుండానే ఉండాలా అంటే వాటి గురించి తర్వాత చెప్తున్నాడు. యోవా కథయమానస్య హి ఆత్మానం న అనుసంజ్వరేత్ బ్రహ్మస్వం న ఉపభుంజీత తదన్నం సమ్మతం సతాం. ఎదుటి వాళ్ళు ఎవరైనా తన గురించి తాను గొప్ప చెప్పుకుంటూ ఉంటే విని బాధపడకుండా ఓర్చుకోగలగాలండి. ఓర్చుకోవడం అసలు పట్టించుకోకుండా ఉండాలి. ఉదాహరణకి కాసేపు అనుకుందాం, నిజమని అనుకోవద్దు, అర్థం కావడం కోసం చెప్తున్నా. నేనేదో ఇంత చదువుకున్నా, ఇంత, అవతల వ్యక్తి ఇంత చదువుకున్నారు, నా ఎదురుగా వాళ్ళు నేను ఇంత చదువుకున్నాను, అంత గొప్ప అంత గొప్ప అంత గొప్ప అంత గొప్ప అని అనుకుంటున్నారు, చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ తలూపుతున్నారు. అప్పుడు నా మనస్థితి ఎలా ఉంటుంది? అవతలు చెప్పుకుంటున్నవాడు ఇంత చదివాడు, నేనేమో ఇంత చదువు, ఎట్లా ఉంటుంది? ఏదో క్షణాన నా మనసు అనిపిస్తుంది, ఆపి నీకేం వచ్చురా అని అనాలనిపిస్తుంది. అనిపించదా? మానవ సహజం. కనీసం అనే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాడు టీవీలో చెప్తున్నాడు, చెప్పడానికి వీల్లేదు కదా. అట్లాంటప్పుడు ఉడికిపోతూ ఉండదు. ఇంతకంత చెప్పుకుంటున్నాడు, నా దగ్గర ఇంత ఉంది, వాడికి ఇంత జ్ఞానం ఉంటే అంత గొప్ప చెప్పుకుంటున్నాడు, ఇన్ని బిరుదాలు పొందాడు, ఇన్ని సన్మానాలు పొందాడు, ఇంత